Hi friends, this is Dattatreya. Welcome to my channel. So in this video we are going to teach a new topic that is nothing but 1B differentiation. So all of you concentrate. This is the first topic and nothing but first topic, and I want to tell this topic to you because so many members are facing difficulties in this chapter only. So I will clearly explain this chapter in an easy way. So please understand the formulas and remember it. Try to remember it. Okay, I'm not forcing you to remember it, because if you remember it only you can solve many of the problems. Okay, so let's see the two rules in this differentiation chapter. Okay, so today our date is 11th December 2021. So our topic is differentiation. So in differentiation, first of all, we are going to learn two rules. Okay, there are two rules to learn. Okay, so the two rules are nothing but so easy. So please concentrate. So the first rule is UV rule. UV rule or product rule. These are called as, this is one of the rule. Okay, we can call it as UV rule or product rule. Okay, దీన్ని మనం UV rule అనొచ్చు, లేదంటే product rule అని కూడా అనొచ్చు. సో మన సెకండ్ ఏంటంటే U by V rule or quotient rule. Quotient rule. సో ఇలా మనకి టూ రూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టూ రూల్స్ నేను ఇవాళ మనకి ఒక ప్రాబ్లం అయితే తీసుకొని నేను ఈ వీడియోలో అయితే మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. సో ముందు మనం యూవీ రూల్ ని నేర్చుకుందాం, తర్వాత యూ బై వి నేర్చుకుందాం. సో ఐఎస్ వేసిస్తున్నాను దీన్ని. ఇది మనకు అంతగా అవసరం లేదు, ఎందుకంటే బోర్డ్ కూడా ఆక్యుపై చేసేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం అయితే తీసుకున్నాము. ఆ ప్రాబ్లం నేను బోర్డు మీద నోట్ చేస్తాను, చూడండి. సో మన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వన్, ఇది యూవీ రూల్. d by dx of e power x sin x. e power x sin x అని చెప్పి ఈ ప్రాబ్లం అయితే తీసుకున్నాను అనమాట. సో మీరు ఈ ప్రాబ్లం అయితే ట్రై చేయండి. ఇది ఒక యూవీ రూల్ అనే ఫార్ములా అయితే యూజ్ చేయాలన్నమాట. సో యూవీ రూల్ తన ఫార్ములా చూడండి, u ఇంటూ v కదా ఫార్ములా. యూవీ రూల్ ఏంటంటే du by dx into v plus నెక్స్ట్ u into dv by dx. సో ఇదన్నమాట ఫార్ములా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న మనం d by dx ఆఫ్ e పవర్ x ఇంటూ sin x అని ఉంది. సో e పవర్ x అనేది ఒక టర్మ్, sin x అనేది ఒక టర్మ్. సో అలా మీరు చూసుకోవాలి. సో e పవర్ x ని మనం u అనుకుందాం, sin x ని మనం v అనుకుందాం. ఓకే, సో అప్పుడు మనం u బై uv రూల్ ని మనం వాడుకోవాలి, ఎందుకంటే u ఇంటూ v. సో ఆ రూల్ లో ఉంది కాబట్టి uv రూల్ ని ఫాలో అవ్వాలి మనం. సో మనకి u ఉంది కాబట్టి u అంటే ఏంటి, e పవర్ x. సో u ప్లేస్ లో e పవర్ x పెట్టాలి, v ప్లేస్ లో sin x పెట్టాలి. సో అదే అనమాట మన ఫస్ట్ స్టెప్. సో d ఇంటూ e పవర్ x by dx into v ఏంటి sin x ప్లస్ మళ్ళీ u ఏంటి e పవర్ x into d by dx of v ఏంటి sin x. సో ఇలా రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్న టూ టర్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకదాన్ని u అనుకున్నాం, ఒకదాన్ని v అనుకున్నాం. సో uv అనుకున్నాక uv ని ఫార్ములా అయితే రాస్తున్నాం అనమాట. సో ఇది uv రూల్ తాలూకా ఫార్ములా. ఈ ఫార్ములా వస్తేనే మనం ఈ సమ్ అయితే చేయగలం. ఓకే, ఈ uv రూల్ తాలూకా ఫార్ములా నేను u ప్లేస్ లో e పవర్ x ని, v ప్లేస్ లో sin x ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఏం చేయాలంటే d by dx ఆఫ్ e పవర్ x అంటే మనకు తెలుసు e పవర్ x అని. sin x కి d by dx ఇక్కడ చేయనవసరం లేదు. సో e పవర్ x ఇంటూ sin x ప్లస్ e పవర్ x అలా రాసేయండి. d by dx ఆఫ్ sin x అంటే మైనస్ cos x అనమాట. d by dx ఆఫ్ sin x cos x.
ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే మనకి ఇక్కడ ఫార్ములా తెలియాలి. డి ఒక ఫార్ములా ఉందన్నమాట, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. దీనికి ఫార్ములా ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. సో ఇవైతే తెలియాలి. ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తేనే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయగలం. ఓకే, సో ఇలా సబ్స్టిట్యూట్ చేశాక మనం ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక టర్మ్ లో ఉంది, ఇది ఒక టర్మ్ లో ఉంది. ఈ టూ టర్మ్స్ నుంచి మనం కామన్ తీయచ్చు. ఏంటది ఆ కామన్ ఏంటో చూసి చెప్పండి. కామన్ ఏం లేదు. ఓకే, కామన్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్ అనమాట. సో ఈ పవర్ ఎక్స్ ఈ రెండింటిలోంచి కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో ఇదన్నమాట మన ఫైనల్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని ఇచ్చాడు. సో ఒకదాన్ని యూ అనుకున్నాం, ఒకదాన్ని వి అనుకున్నాం. యూవీ రూల్ ఫార్ములా అయితే రాసుకున్నాము. ఈ ఫార్ములా అనేది మీరు ప్రాబ్లం చేసినప్పుడు ప్రతి సమ్ కి కూడా రాయండి. అలవాటు చేసుకుంటే ఎగ్జామ్ లో కూడా రాయగలము. అండ్ నెక్స్ట్ ఈ యూవీ రూల్ ప్లేస్ లో ఈ పవర్ ఎక్స్ ని వి ప్లేస్ లో సైన్ ఎక్స్ ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మనకి ఏమొచ్చింది, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి, నథింగ్ బట్ సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనకు తెలియాల్సినవి ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అని తెలియాలి. సైన్ ఎక్స్ అలా రాస్తున్నాను, ప్లస్ ఈ పవర్ ఎక్స్ ని రాస్తున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అని తెలియాలి. సో ఇది తెలిసాక ఇందులోంచి మనం టూ టర్మ్స్ ని అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ అయితే దొరుకుతుంది అనమాట. సో కామన్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ అనేది కామన్ గా ఉంది. సో ఈ పవర్ ఎక్స్ అనేది రెండింటిలోంచి కామన్ తీస్తే మనకు మిగిలింది సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అనమాట. సో ఇది మన ఆన్సర్. ఓకే, ఫైనల్ ఆన్సర్ అయితే ఇదనమాట. మీకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు, లేదంటే వినండి. సరేస్ అయితే చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ రూల్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం యూ బై వి రూల్ అయితే నేర్చుకోబోతున్నాం. యూ బై వి కూడా చాలా ఈజీ. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ వన్. ఓకే, ఫార్ములాస్ అయితే వచ్చి మనం యూ బై వి రూల్ అయితే నేర్చుకుంటున్నాం అనమాట. యూ బై వి రూల్. సో ఓకే, ఇప్పుడు మనం యూ బై వి రూల్ అయితే నేర్చుకున్నాము. సో ఇందులో అయితే నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను అనమాట, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం అయితే చేయబోతున్నాము. మన సెకండ్ సమ్ ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ అనమాట. సో ఇదైతే మన ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ని చూసుకొని మనం యూ బై వి రూల్ అయితే కడదాము. సో ఫస్ట్ మనం యూ బై వి తనకు ఫార్ములా వేద్దాము. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఈక్వల్ టు వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్. సో ఇది మన ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది యూ వి కదా, దీన్ని మనం యూ అనుకున్నాము, దీన్ని మనం వి అనుకొని ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం అనమాట. సో మన యూ వి ప్లేసెస్ లో మనం యూ వి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఓకే, వి అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఏంటి కాస్ ఎక్స్ మైనస్ యూ ఏంటి కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ఏంటి వి ఈ పవర్ ఎక్స్ బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సారీ, వి స్క్వేర్ కదా, అంటే ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. సో ఓకే, ఈ విధంగా మనం ఈ ఫార్ములాలో మనం యూవి వీటిని సబ్స్టిట్యూట్ చేస్తూ మనం చేసాము. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఈ పవర్ ఎక్స్ ని రాసుకున్నాము. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫార్ములా మనకు తెలియాలి. ఈ ఫార్ములా నేర్చుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. సో ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. మీకు ఈ మూడు ఫార్ములాలు తెలిస్తేనే మనం ఈ మూడు ఫార్ములాలనే కాదు, మనం ఈ యూవీ రూల్స్ యూ బై వి రూల్ చేయాలంటే మనం ఇలాంటివి కొన్ని ఫార్ములాస్ అయితే నేర్చుకోవాలన్నమాట. సో మన డిఫరెన్షియేషన్ తగ్గ ఫార్ములాస్ నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, సో మన డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ సైన్ ఎక్స్ బ్రాకెట్ లో పెట్టుకుందాము. మైనస్ కాస్ ఎక్స్
डी by dx of e power x అంటే e power x by e power x whole square. e power x whole square కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం మైనస్ ని ముందు తీసుకొచ్చేద్దాం. సో మైనస్ మైనస్ e power x sin x మైనస్ e power x cos x ఇంతే కదా. ఓకే, సో ఇప్పుడు మనం బై e power x whole square కింద రాసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ మనకి ఏటో వస్తుంది ఆలోచించండి. అంతే. సో ఇందులోంచి మైనస్ ఈ అనేది కామన్ అయితే తీసేద్దాం. సో మైనస్ ఈ కామన్ తీసేస్తే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని వస్తుంది. అంతే కదా. మైనస్ ఈ కామన్ తీస్తే మనకి ఇక్కడ ఉండేది సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై మనకి ఏంటిది ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇందులోంచి ఒక స్క్వేర్ ఈ మైనస్ ఈ క్యాన్సిల్ చేసేద్దాం. ఒకసారి ఈ పవర్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్ ని క్యాన్సిల్ చేసేస్తే మనకి మిగిలిది ఏంటో ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి మిగిలిది ఏంటి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ అన్నమాట. సో ఇది మన ఆన్సర్. ఓకే, మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ మనం మైనస్ పెట్టడం మర్చిపోయాము. ఎందుకంటే మన ఈ పవర్ ఎక్స్ మాత్రమే క్యాన్సిల్ అయింది, మైనస్ క్యాన్సిల్ అవ్వదు. సో మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ప్లస్ కాస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ అనమాట. సో ఈ విధంగా మనం ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం యువి రూల్ అండ్ యూ బై వి రూల్ కూడా ఈ వీడియోలో అయితే చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలీ సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బై.